విడుదల రజనీ అండి, వైఎస్ఆర్సీపీ ఫైర్ బ్రాండ్. విడుదల రజనీ గారు ఏం మాట్లాడినా అదొక సెన్సేషనల్లే. మంచి ఫాలోయింగ్ ఉన్న లీడర్, మహిళా లీడర్. ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో కొంతమంది ఉన్నారు ఫైర్ బ్రాండ్. రోజా గారని, విడుదల రజనీ గారని, వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టినా ఏవైనా సరే అదొక ప్రత్యేకత ఉంటుంది. వైసీపీలో యాక్టివ్ లీడర్ విడుదల రజనీ. విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడంలో దిట్ట. ఒక్క మాటలో చెప్పాలంటే వైసీపీ ఫైర్ బ్రాండ్ కూడా. అధికారంలో ఈరోజు అధికారం కోల్పోవడం అన్నది సరళ మామూలు. కోల్పోవడంతో వివాదాలు, విమర్శలు, అధిష్టానం తీరుతో అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఇది బిగ్ బ్రేకింగ్. విడుదల రజనీ గారు వైఎస్ఆర్సీపీలో అసంతృప్తితో ఉన్నారట. తెలుగుదేశం పార్టీతోటి మంచి సంబంధాలు ఉన్నాయి ఆవిడకి, అందరికీ తెలిసిన అంశమే. సరే, వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళారు, మంత్రి అయ్యారు. ఒక మహిళ మంత్రి అవడం అన్నది చాలా గొప్ప విషయం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓటమి పాలు అయిన తర్వాత ఆవిడ మీద విపరీతమైన ఆరోపణలు, విపరీతమైన విమర్శలు. లేడీస్ కొద్దిగా స్మూత్గా ఉంటారు కాబట్టి కొన్ని తట్టుకోలేరు. ఆ నేపథ్యంలో అండగా నిలబడాలి పార్టీ. సో ఈరోజు అండగా నిలబడే పరిస్థితి లేదు, ఎవరి దారిని వాళ్ళని వదిలేశారు. అందుకని ఆవిడ చాలా అసంతృప్తితో ఉన్నారట. అయితే రజనీ సొంత సెగ్మెంట్ చిలకలూరుపేట. 2019 ఎన్నికల్లో ప్రత్తిపాటి పుల్లారావుపై ఆవిడ గెలిచారు. హెల్త్ మినిస్టర్ పోస్ట్తో మంచి మైలేజ్ తెచ్చుకున్నారు. గత ఎన్నికల్లో గుంటూరు వెస్ట్లో ఓటమి. సీన్ మొత్తం రివర్స్ కావడంతో డైలమా. ఆవిడ ఎక్కడ గెలిచిందో అక్కడ సీట్ ఇవ్వకుండా ఆవిడ తీసుకెళ్లి గుంటూరు కూర్చోబెట్టారు. తారుమారు తక్కడమారు అయిపోయింది. గుంటూరు తీసుకెళ్తే ఇప్పుడు మళ్ళీ కొత్తగా పరిచయాలు చేసుకుంటే విడుదల రజనీ వచ్చిందని చెప్పి ఓటు వేసారు కదా. చాలా నియోజకవర్గాలు ఆ రకంగా పోనీ. సరే, ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు, అది గెలిస్తే సక్సెస్ అంటారు. ఇప్పుడు ఓడిపోయింది కాబట్టి మమ్మల్ని అనవసరంగా అక్కడి నుంచి ఇక్కడ పంపించారు, లేకపోతే మేము ఓడిపోవడం అని చెప్పి ఫీలింగ్ వాళ్ళకు ఉంటే ఉండొచ్చు కాక. కానీ ఓటమే అన్నది అది తీరని భారం, చాలా పెయిన్ ఉంటుంది. అప్పుడు దాకా ఒక రాజభోగం వెలిగించి ఒక్కసారిగా డబాల్మన పడిపోయారు అనుకునే పరిస్థితి ఏంటి? అదే పరిస్థితి ఈరోజు. మంచి కారులో, ఒక లగ్జరీ కారులో హ్యాపీగా మంచి రోడ్లో, ఎక్స్ప్రెస్ రైల్లో జామ్ అని వెళ్తున్నప్పుడు బండికి ప్యాచ్ పడింది అనుకోండి, నరకంగా అనిపిస్తుంది. ఆ స్పీడ్ అంతా తగ్గిపోద్ది. ఓ పక్కకి ఏడ్చాలి, టైరు మార్చాలి, అక్కడ ఏం దొరకవు, షాపులు ఏమి లేవు ప్రాంతంలో అయిందనుకోండి, ఈ సరదా అంతా పోతుంది, లగ్జరీ లైఫ్ అంతా పోతుంది. ఒక్కసారిగా మొత్తం పైనుంచి కింద వరకు కారుతుంది చెమట. ఇవి ఇప్పుకోండి, వీలు తీసి జాకి ఎత్తి అన్నీ పెట్టేసరికి రాజకీయ నాయకులు కూడా అదే. ఒక్కసారి షేక్ వచ్చిందనుకోండి, డబాలు పడిపోతారు. అదే పరిస్థితి ఈరోజు ఇక్కడ. ఇక వచ్చే ఎన్నికల్లో వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేయించే యోచన. జగన్ రేపల్లె నుంచి పోటీ చేయాలనే ఆలోచనలు చేస్తున్నారా? మినిస్టర్ అనగాని మోపిదేవికి చెక్ పెట్టేలా జగన్ వ్యూహాలు. రేపల్లె బాధ్యతలు రజనీకి అప్పగించే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారని. ఇక అప్పటి నుంచే ఆమె అసంతృప్తిలో ఉన్నట్టు సమాచారం. చిలకలూరుపేట నా ప్రాంతాన్ని వదిలేసి గుంటూరు వెళ్ళమన్నారు, ఇప్పుడు రేపల్లె వెళ్ళమంటున్నారు. రేపు ఇంకోటి ఏమన్నా వెళ్ళమంటారేమో. ఎందుకు వచ్చిందిరా బాబు, ఇవన్నీ ఎక్కడ తిరుగుతాము? ప్రశాంతంగా మనం ఉన్న గూడిలో మనం ఉంటే, మనకున్న వ్యాపారాలు ఏవో మనం చేసుకుంటే బాగుంటుంది కదా. ఇవన్నీ ఎందుకు, ఈ ఎక్స్పెరిమెంట్లు అన్నీ ఎందుకు అని చెప్పి ఆవిడ అసంతృప్తితో ఉన్నారని. ఇక ఎన్నికల్లో ఓటమి తర్వాత కొన్నాళ్ళు సైలెంట్. జనసేనలో చేరుతారని పెద్ద ఎత్తున ప్రచారం. ఇది చాలా కీలకమైన పరిణామం. జనసేనలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు చాలామంది మాజీ మంత్రులు చూస్తున్నారు. ఎందుకంటే అక్కడ డోర్స్ ఓపెన్ చేసినాయి. డోర్స్ విల్ ఓపెన్, తెరిచే ఉన్నాయట. ఎందుకంటే జనసేనకి కావాలి జనాలు, పెద్ద లీడర్లు కావాలి, ఫైనాన్షియల్గా మంచి ఎలక్షన్ చేయగలిగే వాళ్ళు కావాలి. సో ఆ నేపథ్యంలో జనసేన డోర్స్ ఓపెన్ చేశారు సేనాని అని. సరైన వాళ్ళని తీసుకుంటారు, మహిళలకు కూడా ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి రజనీ గారు లాంటి వరకు 100% తీసుకుంటారు. ఎందుకంటే మరీ అంత దారుణంగా ఆవిడ మీద ఏం నెగిటివ్ లేదు కాబట్టి. రోజా గారు లాంటి వాళ్ళని అయితే ఆలోచిస్తాడేమో కానీ రజనీ గారు లాంటి వాళ్ళని తీసుకోవడానికి ఏముంటుంది. మహిళలు కావాలి కూడా, వీర మహిళలు అంటారు కదా వాళ్ళని. ఇలాంటి వీర మహిళలు అంటే మరింత వీరత్వం ఉంటుంది. అందుకని ఇలాంటి వీర మహిళని ఆయన వదులుకోరు, ఖచ్చితంగా తీసుకునే అవకాశం ఉంటుంది వీళ్ళు అడిగితే అని. ఇక ఎన్నికల్లో ఓటమి తర్వాత నేను చెప్పినట్లుగా సైలెంట్ అయిపోయారు. ఇక ప్రయత్నాలు జరుగుతున్నాయట, జనసేనలో చేరడానికి పూర్తి స్థాయి ప్రయత్నాలు జరుగుతున్నాయి. జనసేన నుంచి సిగ్నల్ వస్తే ఎనీ టైం వచ్చే అవకాశం ఉంది. వస్తే ఆమె వెంటనే దూకుతారు, పవన్ కళ్యాణ్ పార్టీలో చేరిపోతారు అని. ఇక తరచూ నియోజకవర్గాల మార్పుపై అసంతృప్తితో ఆవిడ ఉన్నారా? కూటమి పార్టీలు ఆహ్వానిస్తే చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం. వివాదాల నుంచి రక్షణ పొందేందుకు నిర్ణయం తీసుకున్నారా? కేసులు ఫిర్యాదులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా? ఇక ఇటీవల విడుదల రజనీపై వరుస ఆరోపణలు. ఉద్యోగాల కోసం డబ్బులు వసూలు చేసినట్లు విమర్శలు. వైసీపీ డిజిటల్ బుక్లో విడుదల రజనీపైనే వైసీపీ నేతల ఫిర్యాదులు. వరుస వివాదాలు చుట్టుముట్టడంతో తట్టుకోలేకపోతున్న మహిళ, మాజీ మంత్రి. వరుసగా వివాదాలు వచ్చినాయి అంటే
బలమైన స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళు తట్టుకోలేరు. అలాంటిది ఇలాంటి వాళ్ళు ఎక్కడెక్కడో చదువుకున్న వాళ్ళు, ఏ వ్యాపారాలు చేసుకునేవారు, విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళు రాజకీయ పార్టీలు ఇమ్మడాలంటే అంత ఈజీ ఏం కాదు. రాటు తేలిపోయి ఉండాలండి రాజకీయాల్లో ఇమ్మడాలంటేనే. రాటు తేలిపోవాలా, దేనికన్నా సిద్ధమై ఉండాలా. రాత్రి అనక, పగలనక, ఎండనక, వాననక రోడ్డు మీద ఉండాలి. దేనికన్నా సిద్ధం అనుకుంటేనే రాజకీయాల్లోకి రావాలి. అంత ఈజీ కాదు అది. వడ్డించే విస్తరం ఏం కాదు రాజకీయాలు. ప్రతిదీ కూడా మనమే తయారు చేసుకుని ముద్ద చేర్చుకుని ఆ పల్లెలో పెట్టుకుని తింటేనే సమృద్ధిగా దొరుకుతుంది. అంతేగాని ఆల్ ఆఫ్ సడన్గా వచ్చేస్తే కొంతమంది వర్కౌట్ అవుతుంది, కానీ అందరికీ వర్కౌట్ అవ్వదు రాజకీయాల్లో. సో ఈ నేపథ్యంలో ఒక పక్క విమర్శలు, వైసీపీ డిజిటల్ బుక్లో ఆవిడ మీదే ఫిర్యాదులు, మరి ఇలాంటివన్నీ వస్తుంటే ఎక్కడ తట్టుకోగలదు ఆవిడ? ఇక 2019 ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి వైసీపీలో జాయిన్, ఇప్పుడు మళ్ళీ కూటమి పార్టీల వైపు చూస్తున్నట్లు సమాచారం. పిలుపు వస్తే ఏ క్షణాన్నైనా జాయిన్ అవుతారనే టాక్. పవన్ కళ్యాణ్ గారు కృపా కటాక్షం కోసం ఆవిడ చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఓకే అంటే జనసేనలో చేరడానికి రెడీ, లేదంటే తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చారు కాబట్టి మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి వెళ్తారు. పోయేదేముంది? రాజకీయ నాయకులకి పోయేదేముంటుంది? 19 ముందు వచ్చారు, గెలిచారు, మంత్రి అయ్యారు, మళ్ళీ వెనక్కి వెళ్తారు 24లో, లేకపోతే 29లో ఇంకో దగ్గరికి వెళ్తారు. సో రాజకీయాల్లో ఉండాలి, అధికారంలో ఉండాలి అనే ధ్యేయంతో ముందుకు సాగుతారు ఏ పొలిటీషియన్ అయినా సరే. ఈ పార్టీలో ఉన్నావా, ఆ పార్టీలో ఉన్నావా అని ఆ రోజులు పోయినాయి. అయ్యో ఈ పార్టీలో ఉంటే వేరే పార్టీకి వెళ్ళకూడదు, దీన్నే ప్రాణ కింద నమ్ముకోవాలి, పార్టీ అంటే కన్న తల్లి లాంటిది, కన్న తండ్రి లాంటిది అని డైలాగులు బాగానే ఉంటాయి, జంపు జలానీలు ఎక్కువ. ఎవరికైనా పదవులు కావాలి. జనసేన లాంటి పార్టీకి వెళ్తే ఇలాంటి వాళ్ళకి ప్రయారిటీ ఎక్కువ ఉంటుంది, అక్కడ స్పేస్ ఉంది, ఆ స్పేస్ను ఆక్యుపై చేయొచ్చు అని చెప్పి చూస్తున్న విడుదల రజనీ గారు ఏ క్షణానైనా పవన్ కళ్యాణ్ గారిని గ్రీన్ సిగ్నల్ ఇస్తే జనసేనలో చేరడానికి విడుదల రజనీ సిద్ధం అంటూ వస్తున్న టాక్. మరి చూద్దాం ఆవిడ ఏ డిసిషన్ తీసుకుంటారో, ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయి అన్నది.